హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు యాక్టర్ అలాగే మోడల్ ట్రాన్స్జెండర్ హర్షిని గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో యాక్టింగ్ ఫీల్డ్ లో చాలా మంది ట్రాన్స్జెండర్లు ఉంటారు. ఈవెన్ ట్రాన్స్జెండర్లు చాలా వరకు కూడా బాగా అంటే ఉన్నత స్థాయిలో ఉన్నారు. ప్రజెంట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, బిగ్ బాస్ లకు వెళ్ళినారు, ఆర్టిస్ట్ గా మంచి యాక్టర్లుగా ఉన్నారు. కానీ చాలా మంది ట్రాన్స్జెండర్లు ఇప్పటికీ బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక ఆర్గనైజేషన్ లాగా కూడా ఉంటుంది మీది. స్టేట్ కోఆర్డినేటర్ ఉంటారు, డిస్టిక్లు అలాగే ఏరియా వైజ్ కూడా ఉంటారు. ఎందుకు ఆ బెగ్గింగ్ ఆపొచ్చు కదా, ఆపాలనుకుంటే ఆపలేరు అని? ఆపటానికి ఆపొచ్చుగా అంటే ఆపలేదండి. ఎందుకంటే ట్రాన్స్ వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. ఎల్జిబిటి ట్రాన్స్ కమ్యూనిటీ స్టేట్ లో ఎంత ఉంటారు నాకు అప్రాక్సిమేట్ గా తెలియదు, కానీ లక్షల్లోనే ఉంటారు. ఇంతమంది క్వాలిటీలో జాబ్ ఆపర్చునిటీస్ ఎంతమందికి ఉన్నాయి? వెరీ ఫ్యూ పీపుల్కి ఉన్నాయి. వెరీ ఫ్యూ. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే బెగ్గింగ్ ఆపొచ్చు కదా అని. ఎందుకంటే వాళ్ళ పేరుతో ట్రాన్స్జెండర్ల ముసుగులో చాలా మంది మగవాళ్ళు పని చేతను గాక చేస్తున్నారు, సరిగా తయారు గాక చండాలమైన ముఖాలు వేసుకొని వాళ్ళు బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. అవును. సో ఈ ట్రాన్స్జెండర్లే అనుకొని తిడుతూ ఉంటారు, అరే కొజ్జవాళ్ళరా వీళ్ళకి ఏంది. చాలా మందిని ఇబ్బంది పెడుతుంటారు. నేను చాలా మంది పెళ్లిల్లో చూసిన, మా వాళ్ళ పెళ్లిల్లో కానీ అంటే పందిరేసినప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి అడగడం వేరు, కొత్తిలో గృహప్రవేశం దగ్గర వచ్చి డబ్బులు అడగడం వేరు. కానీ డైరెక్ట్ పెళ్లి మండపంలో వచ్చి ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫాదర్ని ఇవ్వకపోతే అక్కడ చండాలంగా బిహేవ్ చేయడము చాలా కొన్ని వేల మంది పెళ్లికి వస్తుంటారు. అందరు ఇన్సల్ట్ ఫీల్ అవుతారు. ఆ పద్ధతి నిజంగా ట్రాన్స్జెండర్లు కూడా చేస్తారా, లేకపోతే వాళ్ళ ముసుగులో వేరే వాళ్ళు చేస్తారంట? కొంతమంది ట్రాన్స్ కూడా చేస్తున్నారండి. ఫ్రాంక్లీ ఏదైనా నిజం మాట్లాడుకోవాలి మనం. కొంతమంది అవునండి, అంటే ఎవరికైనా శిక్ష విధించాల్సింది. మీకు బాగా వల్గర్గా బిహేవ్ చేసి, మీకు హర్టింగ్ చేసి, మిమ్మల్ని హింసించే మాటలు అన్నప్పుడు గవర్నమెంట్ హెల్ప్ లైన్ కూడా తీసుకొచ్చింది. మీరు ఆ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే ఎవరికైనా వాళ్ళకి శిక్ష పడుతుంది. కానీ మీరు ఇందాక ఫస్ట్ చెప్పినట్టుగా ట్రాన్స్ ముసుగులో అబ్బాయిలు చాలా మంది ఇలాంటి అఘాయితాలు చేస్తున్నారు. ఎందుకంటే పట్టుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఇచ్చి వాళ్ళని కొట్టిన సిచ్యువేషన్స్ కూడా చాలా గ్రూప్స్లో చూసాను. ట్రాన్స్ వాళ్ళే అబ్బాయిలని పట్టుకొని, ఎందుకంటే ఈజీగా వస్తున్నాడు, ప్యాంట్ షర్ట్ వేసుకుంటాడు. నేను కూడా, నా దగ్గర కూడా ఒక వీడియో ఉంది, మీకు చూపిస్తా. వాడు ఏం చేస్తారో ప్యాంట్ షర్ట్ వేసుకుని వస్తారు, చెట్లలోకి వెళ్ళేసి జుట్టుకి విగ్గు పెట్టేసుకొని షర్ట్ ఇప్పేసి చీర కట్టేసుకుంటే ఏమి ఉండదు, మీసాల గడ్డాలు ఏముండవు, హెయిర్ అంతా కనిపిస్తూ ఉంటుంది ఫేస్ మీద. అబ్బాయి చెప్పులే ఉంటాయి, అంతా హెయిర్ ఉంటుంది. చక్కగా ట్రాన్స్ లాగా పోతాడు, అడుక్కునేసి వెళ్ళిపోతూ ఉంటాడు. హరాస్మెంట్స్ చేస్తారు, బెగ్గింగ్ చేస్తారు, డబ్బులు లాక్కుంటారు, దౌర్జన్యం చేస్తారు. తర్వాత ఏం చేస్తాడు, సాయంత్రం అవగానే ప్యాంట్ షర్ట్ వేసుకొని జనజీవన స్రవంతిలో కలిసిపోతాడు. అప్పుడు ఆ నింద మాత్రం ట్రాన్స్ మేళ్ళ మీద పడుతుంది. చాలా వరకు అలానే పడుతుంది. అదొక బ్యాడ్ నేమ్. ఎట్ ద సేమ్ టైం కొంతమంది ట్రాన్స్ మాత్రం వల్గర్ బిహేవియర్ చేస్తారు. అది మాత్రం తప్పని నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మనం రెస్పెక్ట్గా అడుక్కోవాలి, వాళ్ళు ఇచ్చినంత తీసుకొని బ్లెస్సింగ్స్ ఇచ్చుకొని వెళ్ళాలి. కానీ దౌర్జన్యం చేయటం కానీ, డిమాండ్ చేయటం ఇలాంటివి చేయడానికి మనకేమీ హక్కు లేదు. అది మాత్రం నిజం. ఇందాక మీరు అడిగారు కదా ఇలాంటివి ఎందుకు ఆపకూడదు అంటే, ట్రాన్స్ వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. కాబట్టి బ్రతుకు తెరువు కోసం వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఈజీ మనీకి అడక్ట్ అయిపోయి, ఈజీగా డబ్బులు వస్తున్నాయి కదా, కష్టపడి జాబ్ చేస్తే ఎట్లా అనుకుని వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా ఇష్యూస్, కొన్ని ఇష్యూస్ వల్ల కొంతమంది ఏంటి కమ్యూనిటీ బేస్డ్ ఉన్నట్టు వాళ్ళు గత సంవత్సరాల తరబడి కమ్యూనిటీలో ఉండి, గురుచీల సిస్టంలో ఉండి, పారంపర్యంగా వస్తున్నటువంటి బదాయి టోలీలు, అది బ్లెస్సింగ్స్ ఇవ్వటము, బదాయికి వెళ్ళటం, వీటిని వృత్తిగా మార్చుకున్న వాళ్ళు మంచివే అంటారు చాలా మంది. మా మదర్ కూడా చెప్పింది, ట్రాన్స్జెండర్లకి వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతారు కదా, ఇచ్చి వాళ్ళ దగ్గర కాయిన్స్ ఇచ్చి వాళ్ళ చేతిలో పెట్టుకొని మళ్ళీ ఇస్తే అది మన పర్సులో పెట్టుకోవాలి, మంచిది అంటారు. అవునండి, ఇది వరం ఏముంటది అసలుకి? ఇది వరమిచ్చారు అని నేను విన్నాను. నేను విన్నదాన్ని బట్టండి, శ్రీరాముడు యుద్ధానికి వెళ్ళారంట. యుద్ధానికి వెళ్ళినప్పుడు జనం అందరూ వెళ్ళారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ట్రాన్స్ వాళ్ళందరూ రాముడితో యుద్ధానికి వెళ్ళారు ద్వాపర యుగంలో. అప్పుడు ఆ శ్రీరాముడు యుద్ధంలో గెలుస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు. యుద్ధంలో గెలిచిన తర్వాత ఆడ మగ అందరూ కూడా ఇంటికెళ్ళి పండగ చేసుకోండి, మనం యుద్ధంలో గెలిచాము, మనదే రాజ్యం అని చెప్పి అనౌన్స్ చేస్తాడు. వెళ్ళిపోతారు అందరూ. గత కొన్ని సంవత్సరాల తర్వాత
శ్రీరాముడు అదే మార్గంలో ప్రయాణించుకుంటూ వెళ్తాడు. వెళ్తున్నప్పుడు ఎక్కడైతే యుద్ధం జరిగిందో యుద్ధ భూమిలో కొంతమంది ట్రాన్స్ వాళ్ళు కూర్చొని ఉండటం చూస్తాడు. ఏంటమ్మా మీరు ఇంకెక్కడే కూర్చున్నారని అడిగితే, భగవాన్ ఆ రోజు మీ మీ నోట్లో నుండి ఆడవాళ్ళు మగవాళ్ళు వెళ్ళండి అన్నారు, కానీ మీ నోట్లో నుండి మాట మాకు రాలేదు. మీ ఆజ్ఞ కోసం మేము ఎదురు చూస్తున్నాము, మేము ఇంటికి వెళ్ళాలా వద్దా అని, అందుకోసమే మీ నోటి మాట కోసం ఎదురు చూస్తూ ఇక్కడే కూర్చున్నామన్నప్పుడు శ్రీరాముడు ఇంప్రెస్ అయ్యి, నా నోటి మాట కోసం ఇన్ని సంవత్సరాలు ఇక్కడే అరణ్యంలో తిండి లేకుండా ఉన్నారు కాబట్టి మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట నెరవేరును గాక అని చెప్పేసి బ్లెస్సింగ్ ఇస్తాడు. సో అలా శ్రీకృష్ణుడు నా మాట కోసం ఎదురు చూశారు కాబట్టి మీ నోట్లో నుండి వచ్చే ప్రతి మాట నెరవేరాలని చెప్పేసి వరం ఇస్తాడు అనమాట. ఆ వరం వల్ల ట్రాన్స్ వాళ్ళు దీవిస్తే జరుగుతుంది అని ఒక బిలీవ్ ఉంది. అది నాకు తెలియదు, కానీ నా నుండి పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి రామాయణంలో వీటిలో కూడా ఉందంట. కాబట్టి బ్లెస్సింగ్స్ ఇస్తే జరుగుతాయి. చాలా మంది కూడా పాజిటివ్గా ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లోనే అంత కొంచెం వల్గారిటీ ఇదంతా ఉంది, కానీ మనం గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇటు సైడ్ వెళ్తేనండి దేవతలాగా పూజిస్తారు. ట్రాన్స్ వాళ్ళు ఫ్యామిలీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకోవటము, ఆశీర్వదించుకోవటం. వీళ్ళు కూడా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళాలనుకో డాన్స్లు వేసేసి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని చీరలు పూలు పళ్ళన్నీ పెడతారు, అవి తీసుకుని వచ్చేస్తారు. అలా దేవతల్లాగా మంచిగా పూజిస్తారు. మన తెలుగు స్టేట్స్లో కొంతమంది ట్రాన్స్ చేసే వల్గారిటీ వల్ల ఇక్కడ రెస్పెక్ట్ అనేది లేకుండా పోయింది, కానీ ట్రాన్స్ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఫలిస్తాయి అనేసి మన పురాణాలు కూడా చెప్తున్నాయి. ఓకే, సో ఆ విధంగా ఆ స్టోరీ అంటారు. అవును. అలాగే చాలా వరకు కూడా ఇక్కడ ట్రాన్స్ అచ్చు గుద్దినట్టు ట్రాన్స్ లాగే ఉంటారు, తయారవుతూ ఉంటారు. సో మీరు పర్సనల్ గా ఎప్పుడైనా చూసారా అలాంటి వాళ్ళని? అబ్బాయిలు ట్రాన్స్ లాగా, ట్రాన్స్ కాకుండా నీట్ గా తయారైపోవడం. అవును. కొంతమంది వాళ్ళని ఫేక్ ట్రాన్స్జెండర్స్ అంటారండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నానండి, బై బర్త్ నుండి ఫీమేల్ లాగా ఉంటా, బై బర్త్ నుండి నాకు ఫీమేల్ హార్మోన్స్ ఉన్నాయి. చిన్నప్పటి నుండి కూడా నా బాడీ మొత్తం అమ్మాయి లాగే ఉండేది, నా బాడీ మీద హెయిర్ వచ్చేది కాదు. నేను ఎదిగే కొద్దీ అమ్మాయి లక్షణాలతో ఎదిగాను. అబ్బాయిని చూస్తే నాకేమో బ్రదర్స్, అబ్బాయిని చూస్తేనేమో హ్యాండ్సమ్గా ఉన్నాడు అనిపించేది. నేను చిన్న వయసులో అబ్బాయి డ్రెస్లు ఉన్నప్పుడు కూడా. అమ్మాయిని చూస్తే నాకు సిస్టర్ అనిపించేది. నాకు సిస్టర్ హెయిర్ స్టైల్ బాగుంది, డ్రెస్ బాగుంది, అట్లా. అంటే నేను కంప్లీట్ అమ్మాయి థాట్స్తోనే పెరిగాను. కొంతమంది ఏమవుతారంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ తర్వాత ట్రాన్స్ గా మారి సర్జరీ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఫేక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్యూర్ ట్రాన్స్ అయితే అమ్మాయిని చూసినప్పుడు ఫిజికల్ గా కలవలేరు. ఎలా కలుస్తారు? కలవలేరు. ఎందుకంటే ఇప్పుడు నేను అమ్మాయిగా ఫీల్ అయ్యాను, అబ్బాయి డ్రెస్లో ఉన్నప్పటికీ నేను అమ్మాయినే ఫీల్ అవుతాను. నేను వేరే అమ్మాయితో నేను ఫిజికల్గా ఎలా కలవగలను? సో కాబట్టి వాళ్ళందరూ తర్వాత కొన్ని అవసరాల కోసమో ఈజీ మనీ కోసం అడిక్ట్ అయిపోయి వాళ్ళు సర్జరీస్ చేసుకుని అమ్మాయిలాగా మారుతారు. మీరు అన్నట్టుగా కంప్లీట్ ట్రాన్స్ లాగా లుక్ అవుతారు. వాళ్ళని ఫేక్ ట్రాన్స్జెండర్స్ గానే మేము గుర్తుంచుకుంటాము, కంప్లీట్ ప్యూర్ ట్రాన్స్ అని మేము అనుకోము. కమ్యూనిటీలో చాలా మంది కూడా అనుకోరు.